ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగన్వాడీపేట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా వివేకానంద విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. చూపించి 20 నిమిషాల్లోపట్నే శత్రు దేశానికి సంబంధించినటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను ఓన్లీ 20 మినిట్స్లో ధ్వంసం చేసి మన భారతదేశ సైనిక శక్తిని ప్రదర్శించి, అలాగే ఇంతకుముందుకు వెంకటరమణ చెప్పినట్టు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా 9 ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసినారు. అంటే యుద్ధం 3 రోజులు జరిగితే 3 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోయిండు, పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అంటే 3 రోజులు యుద్ధం చేయలేని పాకిస్తాన్ భారతదేశం మీద అవాకులు చవాకులు పేలుతుంది. మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద ఎవరిని పెట్టి యుద్ధం చేసిండో, 2 మన భారత మహిళలు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ అనే 2 భారత వీర నారీమణులతోటి యుద్ధం చేస్తేనే మీరు తట్టుకోలేదు కొడుక, మా ఆడబిడ్డల సింధూరాన్ని దూడుస్తావా?